నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ దిక్షుచి. ఫ్రాన్స్ లో చదవాలనుకుంటున్నారా? అడ్మిషన్ మరియు వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్యూషన్ ఫీజు మరియు స్కాలర్షిప్స్ అవకాశాలు ఎలా ఉంటాయి? మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అడ్వైజర్స్ మనోహర్ గారు అలాగే శృతి గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే. ఓకే, మనోహర్ గారు, ముందుగా మీరు చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ లేదంటే సెటిల్ అవ్వాలి కానీ అనుకుంటున్నారు. అందులో ఫ్రాన్స్ కూడా ఒకటి. అసలు ఫ్రాన్స్లో హైయర్ ఎడ్యుకేషన్ అన్నది ఎలా ఉంటుంది? సో జనరల్గా ఇప్పుడు స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇండియన్ మైండ్ సెట్లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేసరికి ఒక 4-5 కంట్రీస్ అనేవి మ్యాండేటరీగా మైండ్లో ఉంది. దాంట్లో యూఎస్ తీసుకోండి, కెనడా తీసుకోండి, జర్మనీ తీసుకోండి, యూకే తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి. సో ఇంకొక కంట్రీ అడిషనల్గా యాడ్ అయింది ఏంటంటే ఫ్రాన్స్ అనేది యాడ్ అయింది. సో అక్కడికి వచ్చేసరికి ఫ్రాన్స్లో ప్యారిస్ అనే లొకేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఎటువంటి స్టూడెంట్స్ అయినా ఎటువంటి కోర్సెస్కైనా ప్యారిస్ అనేది ఫ్రాన్స్ అనేది చాలా మంచి డెస్టినేషన్గా చూసుకోవచ్చు. సో అక్కడ వాళ్ళు టీచ్ చేసే ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయంటే కోర్సుని రిలేటెడ్ కానీ లేకపోతే వే ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏ విధంగా వాళ్ళు ఎడ్యుకేషన్ని టేక్ కేర్ చేసుకుంటారు, ఆ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ప్రజెంట్ చేస్తారు, వాటికి తగినట్టు ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు, సో ఫీజెస్ ఎట్లా ఉంటాయి, అఫోర్డబుల్గా ఉంటాయా, స్టూడెంట్స్ ఇన్వెస్ట్ చేయగలరా టైం అండ్ మనీ ఆ కంట్రీలో అంటే ఫ్రాన్స్ అనేది ఒక మంచి లొకేషన్. సో కంట్రీలో ఉన్న ఫెసిలిటీస్ కానీ లేకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్స్ కానీ అన్ని రకాలుగా ఫ్రాన్స్ అనేది మంచి డెస్టినేషన్గా స్టూడెంట్స్ కూడా చెప్పుకోవచ్చు. సో పోస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత కూడా వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి. సో ఫ్రాన్స్ లొకేషన్ అనేది యూనివర్సిటీస్ అనేవి చాలా రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో అవైలబిలిటీ కానీ వాటి గురించి వచ్చే కోర్సెస్ కానీ మోస్ట్ డిమాండింగ్ కోర్సెస్ ఉంటాయి కంట్రీలో. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రాన్స్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఎటువంటి కోర్సెస్ ఆ కంట్రీలో డిమాండ్ ఉన్నాయి, అలాంటి కోర్సెస్ మనం అక్కడ చదివితే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది ఒక్కటి చెక్ చేసుకొని వెళ్తే సరిపోయింది. మిగతాదంతా ఫ్రాన్స్ అనేది చాలా ప్రాపర్ డెస్టినేషన్ స్టూడెంట్స్కి. సో ఫెసిలిటీస్ కానీ అవైలబిలిటీస్ కానీ ఆపర్చునిటీస్ కానీ హ్యాండ్ఫుల్గా దొరుకుతాయి ఫ్రాన్స్లో. సో వాళ్ళు వాటికి తగినట్టుగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి కౌన్సిలింగ్ ఇచ్చి మనం రెడీ చేసి స్టూడెంట్ని పంపిస్తాం. దానికి మించి ఫ్రాన్స్ అనేది ఒక ప్రాపర్ డెస్టినేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. ఓకే, శృతి గారు మీరు చెప్పండి. ఫ్రాన్స్లో అడ్మిషన్ రావాలి అంటే చాలా కష్టం అంటూ ఉంటారు, బట్టే స్టూడెంట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా శృతి గారు. సో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? అంటే ఒక స్టూడెంట్ వెళ్ళి అక్కడ చదువుకోవాలి అంటే ఇంకా ఏమేమి ఉండాలి అతనికి క్వాలిటీస్? సో ఇప్పుడు శృతి గారు చెప్పినట్టే ఫస్ట్ మనం చూస్ చేసుకున్నప్పుడు అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అట్లాంటి ఇప్పుడు శృతి గారు ప్రస్తుతం చెప్పారు, ఒక కోర్సును చూస్ చేసుకుంటాం, వాటి కోర్సుకున్న ఎలిజిబిలిటీస్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో జనరల్గా ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తే మేజర్గా మాస్టర్స్ చేయడానికి అని ప్లాన్ చేసుకుంటారు. సో ఎదర్ 2 బ్యాచిలర్స్ అని ఉంటాయి, మాస్టర్స్ అని ఉంటాయి. ఇండియన్స్ మనం ట్రావెల్ అయ్యేటప్పుడు మోస్ట్లీ మాస్టర్స్ కోసమని ప్లాన్ చేసుకుంటారు కాబట్టి 80-20% అని చెప్పుకోవచ్చు. మాస్టర్స్కి 80% వెళ్తారు, 20% బ్యాచిలర్స్కి వెళ్తారు. సో మాస్టర్స్కి వెళ్ళినప్పుడు వాటి రిక్వైర్మెంట్స్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఏ కాలేజ్లో చేశారు, ఏ డిగ్రీలో చేశారు బ్యాచిలర్స్ డిగ్రీ, అది ఇంజనీరింగ్ కోర్సా లేకపోతే సైన్స్ కోర్సా, కామర్స్ కోర్సా, ఫినాన్స్ కోర్సా, ఇలాంటి కోర్సెస్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. సో వన్స్ వాళ్ళు ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత పర్సెంటేజ్ వచ్చింది వాళ్ళ కోర్సులో, సో కొన్ని అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ అనేవి డిపెండ్ అవుతాయి. సో ఇది ప్రైవేట్ యూనివర్సిటీస్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నాడు, పబ్లిక్ యూనివర్సిటీస్కి అటెండ్ అవుదాం ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నాడు. సో ప్రైవేట్ యూనివర్సిటీ ఏంటంటే ప్రాసెస్ డిఫికల్టీ లెవెల్ అనేది కొద్దిగా తక్కువ ఉండిద్ది, ఎందుకంటే ఫినాన్షియల్గా మనం సపోర్ట్ చేస్తున్నాం యూనివర్సిటీని. సో వాటికి ఏంటంటే 55 నుంచే పర్సెంటేజ్ నుంచే స్టార్ట్ అవ్వచ్చు, 60 అనేది మార్జినల్గా పెట్టుకోవచ్చు మనం. అది కాకుండా పబ్లిక్ యూనివర్సిటీస్కి వస్తే ఫినాన్షియల్గా మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయక్కర్లా యూనివర్సిటీలో, అంటే ఫీజు అనేది తక్కువ ఉండిద్ది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి రిక్వైర్మెంట్ అనేది చాలా పెరిగిద్ది. దాంట్లో అదేంటంటే 75% అడిగిద్ది. ఆ రిక్వైర్మెంట్లు ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీ మోస్ట్లీ ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండిద్ది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ గ్రాస్ప్ చేసుకోగలరు స్టూడెంట్, వాళ్ళు చెప్తుంది అర్థం చేసుకోగలుగుతున్నారు స్టూడెంట్స్, కమ్యూనికేట్ అయ్యేటప్పుడు లెక్చరర్కి స్టూడెంట్కి ఇంటరాక్షన్ కూడా ఇంగ్లీష్లోనే ఉండిద్ది మోస్ట్లీ. సో వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ బేస్ మీద అడ్మిషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. పబ్లిక్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది కొద్దిగా మ్యాండేటరీ అయింది. మోస్ట్ యూనివర్సిటీస్ అరవో కానీ కొన్ని యూనివర్సిటీస్ పబ్లిక్ అటెండ్ అవుతున్నప్పుడు సో ఆ 75%తో పాటు కొద్దిగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా కావాలి, అదొక రిక్వైర్మెంట్ కింద లెవెల్ 2, లెవెల్ 3 లెవెల్స్లో ఉంటాయి లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్. సో సర్టెన్ లెవెల్ 2 దాకైనా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉండాలి, ఆ లాంగ్వేజ్ ఉంటేనే అడ్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అదిగాక సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేసినప్పుడు దానికి పర్పస్ ఆఫ్ స్టేట్మెంట్ ఉండేది, ఎటువంటి డాక్యుమెంట్స్ మనం ఇస్తున్నాం, ఎందుకు చూస్ చేసుకున్నాం యూనివర్సిటీస్ అని. ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి ఆ యూనివర్సిటీ లిస్ట్ మనం రాసుకోగలం. సో నేను ఈ యూనివర్సిటీ పర్టికులర్ కోర్స్ కోసం చూసుకున్నా అది హెల్ప్ఫుల్ అయితే మనం రీజనింగ్ ఇచ్చుకోవాలి. పబ్లిక్ యూనివర్సిటీ ఏంటంటే ఆ యూనివర్సిటీలో ఉన్న కోర్స్కి స్టూడెంట్ ఎలిజిబుల్ అయితేనే అడ్మిషన్ ఉంటుంది, మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇది డిఫికల్టీ లెవెల్ ప్రైవేట్కి పబ్లిక్కి ఈ రేంజ్లో ఉండేది.
ఓకే, మనోహర్ గారు మీరు చెప్పారు అంటే ఫ్రాన్స్లో ఎక్కువగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ అన్నది యూస్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ అన్నది ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్సెల్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ అన్నది నేర్పిస్తుందా? సో మేజర్గా ఏంటంటే మనం ఫస్ట్ స్టూడెంట్ ప్రొఫైల్ అనేది ఎవాల్యుయేట్ చేసుకున్నాం. సో ఇంగ్లీష్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది సెకండరీ పార్ట్ కింద వచ్చేసింది. సో మోస్ట్లీ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నట్టు పర్సంటేజ్ వైజ్గా మాట్లాడుకుంటున్నాం. సో మాస్టర్స్కి ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంత రిక్వైర్మెంట్ ఉండిద్ది, బ్యాచిలర్స్కి పబ్లిక్ యూనివర్సిటీలో ఎంత రిక్వైర్మెంట్ ఉండిద్ది, ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు మోస్ట్లీ మనం ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రోగ్రామ్స్కి స్టూడెంట్స్ని రికమెండ్ చేస్తాం. సో వాటితో పాటు వాళ్ళు ఎటువంటి విధంగా ట్రైనింగ్ తీసుకోగలరు, సో వాటికి ఇక్కడి నుంచి వెళ్ళే ముందే మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి కోర్సెస్ ఉంటాయి లాంగ్వేజ్కి, సో లాంగ్వేజ్ మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకున్న తర్వాత ఫ్లూయెన్సీ ఎట్లా వచ్చింది, సో ఆ ఫ్లూయెన్సీ తర్వాత మనం ఎక్కడి నుంచి గ్రాస్ప్ చేసుకోవచ్చు ఆ లాంగ్వేజ్ ఎట్లా యూస్ చేసుకోవచ్చు. సో మేజర్లీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది ఇష్యూయే రాదు స్టూడెంట్స్కి. సో మోస్ట్లీ ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్కి వెళ్తారు. మోస్ట్లీ అది టూరిస్ట్ విజిటింగ్ స్పాట్ కాబట్టి ప్యారిస్ ఫ్రాన్స్, సో మొత్తం ఇంగ్లీష్లోనే ఉండిద్ది. నేను చెప్పిన రిక్వైర్మెంట్ పబ్లిక్ యూనివర్సిటీస్కి వెళ్తే ఒకవేళ ఫ్రెంచ్ రావాలంటే మనం ఇక్కడి నుంచే కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి కోర్సెస్ చేయాలి, ఎటువంటి సర్టిఫికేషన్స్ చేయాలి ఆ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేసుకోవడానికి, ఆ లెవెల్ ఏ లెవెల్లో మనకు కావాలి అడ్మిషన్ అన్నప్పుడు అవన్నీ కూడా మనం ప్రీ ప్లాన్గా స్టూడెంట్స్కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి గైడ్ చేసి వాళ్ళకి ముందుగానే ఆ అడ్మిషన్ డెడ్ లైన్స్ ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేయొచ్చు, అవన్నీ అప్లై చేయొచ్చు. ఆ తర్వాత యూనివర్సిటీస్కి అప్లై చేస్తాం. సో ప్రైవేట్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఇటువంటి రిక్వైర్మెంట్స్ అనేవి ఏముండవు. సో ఇంగ్లీష్ స్టార్టింగ్ అంటే కాబట్టి ఇంగ్లీష్ మనం ఇంటర్ ఎగ్జామినేషన్స్ రాస్తాం, మనం ఇంటర్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్ అని ప్లాన్ చేస్తాం. సో బ్యాచిలర్స్ అయిపోయిన మాస్టర్స్ చేస్తాం. సో వాళ్ళు ఏంటంటే ఇంటర్ బేస్ మీద ఇంటర్లో ఇంగ్లీష్ మార్క్స్ బాగున్నాయి, మనం చదివిన కాలేజ్ ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ప్రాపర్గా ఉంది, అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనే కాలేజ్ అయినా ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్సే ఉంటాయి అని అన్నప్పుడు వాళ్ళకి ఫ్రెంచ్ వల్ల ఇష్యూస్ ఏం రావు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అసలు ఉండదు. ఓకే, అలాగే ఫ్రాన్స్లో చదవాలి అంటే లైక్ అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? సో మేజర్లీ ఇప్పుడు ఫ్రాన్స్ ఎడ్యుకేషన్ అనగానే మనం 2 పాయింట్స్ మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఇన్సైడ్ ప్యారిస్, అవుట్ సైడ్ ప్యారిస్ అని పెట్టుకోవాలి. సో ఫ్రాన్స్లోకి వెళ్ళగానే మేజర్ ప్లేస్ అనేది ప్యారిస్ అనేది అందరికీ తెలుసు, అవేర్నెస్ ఉండేది, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని తెలుసు, మోస్ట్ డెస్టినేషన్ ప్లేస్, టూరిస్ట్ ఎక్కువ విజిట్ అయ్యే డెస్టినేషన్ ప్లేసెస్ అని కూడా తెలుసు. సో వాటిలో ఏంటంటే ఇన్సైడ్ ప్యారిస్లో యూనివర్సిటీస్ కావాలా, అవుట్ సైడ్ ప్యారిస్లో యూనివర్సిటీస్ కావాలా, సో వాటి డిఫరెన్సెస్ మీద ప్రైజెస్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. ఇన్సైడ్ ప్యారిస్కి వచ్చేసరికి ఇయర్లీ 12 to 15 lakhs అప్రాక్సిమేట్లీ ఖర్చు అవుద్ది స్టూడెంట్స్కి. ఏదైనా మాస్టర్స్ చేద్దాం అనుకున్నా, బ్యాచిలర్స్ చేద్దాం అనుకున్నా 12 to 15 lakhs అనేది బేసిక్గా ఉండిద్ది ఇన్సైడ్ ప్యారిస్లో చేయడం. ఎందుకంటే వాటి రిక్వైర్మెంట్స్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ఆపర్చునిటీస్ కూడా అదే విధంగా ఉంటాయి ఇన్సైడ్ ప్యారిస్. సో అవుట్ సైడ్ ప్యారిస్కి వచ్చేసరికి అవుట్కట్స్లో కానీ ప్యారిస్కి ఒక 30-40 miles అవే కింద యూనివర్సిటీస్ కింద కన్సిడర్ చేసుకుంటే వాటికి ఏంటంటే 8 to 12 lakhs వేరీలో ఉండేది ఇయర్లీ ఫీజ్. సో అక్కడ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ మనం పోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం మూవ్ ఆన్ సెంటర్కి కానీ ప్లేసెస్లో కానీ అక్కడికి వెళ్ళి మనం జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ స్కేల్, ఎక్కువగా సంపాదించే ఛాన్సెస్ అటు ఉంటాయి. సో వాటిగా చూసుకుంటే ఇన్సైడ్ ప్యారిస్లో 12 to 13 lakhs అని ఉండిద్ది, అవుట్ సైడ్ ప్యారిస్లోకి వచ్చేసరికి 8 to 12 lakhs దాకా ఉండిద్ది. ఓకే, అలాగే ఫ్రాన్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలాగే చెక్ లిస్ట్ అన్నది ఏమైనా ఉంటుందా? సో మేజర్గా ఎటువంటి యూనివర్సిటీస్కైనా ఒక కంట్రీని చూస్ చేసుకున్నప్పుడు ఒక సర్టెన్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి. సో ఫ్రాన్స్కి కూడా అటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వన్స్ మనం యూనివర్సిటీ చూస్ చేసుకున్నాం, అందులో ఏ కోర్స్ చేద్దాం అనేది కూడా మనం డిసైడ్ అవుతాం. సో ఈ కోర్సు ఆ యూనివర్సిటీలో ఉందా లేదా. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మేజర్గా ఇండియన్స్ వాళ్ళు రికమెండ్ చేసేది మైండ్లో ఉండేది ఎటువంటి కోర్స్కి వెళ్దాం అనుకునేసరికి వాళ్ళు టెక్నికల్గా అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ మొత్తం మోస్ట్ హ్యాపెనింగ్ అంతా సాఫ్ట్వేర్లోనే ఉంది. ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ, సాఫ్ట్వేర్ సైడ్లో కానీ, డేటా అనలిస్ట్ గాను, లేకపోతే ఐటీ రిలేటెడ్ గాను, మిషన్ లెర్నింగ్ కానీ, ఏఐ కానీ ఇలాంటి కోర్సెస్ మీద ఎక్కువ డిమాండ్ ఉండేది ఇండియాలోకి వచ్చేసరికి. సో ఇండియన్ స్టూడెంట్స్ కూడా అటువంటి బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకొని మాస్టర్స్ కూడా వాటి స్ట్రీమ్లోనే చేసుకుందామని ప్రిపేర్ అవుతారు. సో డాక్యుమెంట్ చెక్ లిస్ట్కి వచ్చేసరికి ఫర్ సపోజ్ బ్యాచిలర్స్కి అటెండ్ అవుతున్నాడు అనుకోండి స్టూడెంట్, సో బేసిక్గా వాళ్ళకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి 10th మార్క్స్ కావాలి, +1 +2 అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ కావాలి. సో అయిపోయిన తర్వాత పాస్పోర్ట్, వ్యాలిడ్ పాస్పోర్ట్ అనేది ఉండాలి. ఆ పాస్పోర్ట్ తర్వాత ఒక రెజ్యూమే. సో ఫర్ సపోజ్ స్టూడెంట్ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది 10th, ఆ తర్వాత నుంచి +1 +2 ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఆ తర్వాత నుంచి స్టూడెంట్కి ఏదైనా ఎడ్యుకేషన్ గ్యాప్ ఉందా మధ్యలో, ఒకవేళ ఇంటర్ అయిపోగానే స్టూడెంట్ బ్యాచిలర్స్ కంప్లీట్ చేయకుండా ఒక ఇయర్ జాబ్ చేయడానికి వెళ్ళిపోయారు, జాబ్ చేసుకున్నారు. సో ఒకవేళ జాబ్ చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. సో ఆ జాబ్ డీటెయిల్స్ మెన్షన్ చేసిన తర్వాత ఆ రెజ్యూమేలో మనం ఏ టైంలో ఏమేమి చేసామనేది ప్రాపర్గా మెన్షన్ చేసి ఉండాలి. తర్వాత SOP అని ఉండిద్ది, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఉండిద్ది. ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం,
ఎందుకు ఈ యూనివర్సిటీలోనే ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకు మా కంట్రీలోనే ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం, వేరే ఆప్షన్స్ ఏమి లేవా, ఇండియాలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండగా మా కంట్రీలో ఎందుకు చూస్ చేసుకున్నాం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సరబుల్గా ఒక ఎస్ఓపి అనేది ప్రిపేర్ చేస్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే నేను ఒక కంట్రీని ఎందుకు చూస్ చేసుకున్నాను అనేది, ఆ కంట్రీలో నాకు ఇటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నాకు నేర్చుకోవడానికి అనేది మీరు స్టేట్ చేయాలి అక్కడ. సో మీ కంట్రీలో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా డిమాండబుల్గా ఉంది, అప్డేటెడ్గా ఉంది, నేను ఎక్కడ రీసెర్చ్ చేసినా వేరే కంట్రీలో ఆప్షన్ లేకుండా ఈ కంట్రీలోనే ఈ యూనివర్సిటీలోనే ఆప్షన్స్ అనేవి నాకు దొరికినాయి. సో నాకు మోస్ట్ ఫ్లెక్సిబుల్గా ఉంది ప్రోగ్రామ్, సో నేను ఇంప్రూవ్ అవడానికి నాకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లా ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది క్రియేట్ చేసుకొని సో ఇవన్నీ డాక్యుమెంట్స్ బ్యాచిలర్స్ డిగ్రీకి సబ్మిట్ చేస్తాం. సో అట్లాగే మాస్టర్స్కి వచ్చేసరికి సో కంప్లీట్గా ఇప్పుడు బ్యాచిలర్స్ దాకా కంప్లీట్ అయిపోయింది దీన్ని. సో మాస్టర్స్కి అప్లై చేసినప్పుడు సిమిలర్గానే ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాం ఆ కోర్స్, ఆ టెక్నికల్ కోర్సా, నాన్ టెక్నికల్ కోర్సా, ఎంబీఏ కోర్సా ఎట్లాంటిదో అని చూస్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ పెరిగిందా 10th మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి, ఇంటర్మీడియట్ మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి, +1 +2 ఇంటర్మీడియట్ ప్రొవైడ్ చేసిన తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ ఏం డిగ్రీ చేశారు. సో ఒకవేళ బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది మనం చూస్ చేసుకున్న కోర్స్కి రిలవెంట్గా ఉందా లేదా. సో ఫర్ సపోజ్ టెక్నికల్గా చేశాడు, బ్యాచిలర్స్ బీటెక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ చేశారు. సో మాస్టర్స్కి వచ్చేసరికి మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఎంబీఏకి వెళ్దాం అనుకుంటున్నారు. సో వాటికి మనం స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఇందాక చెప్పినట్టు అందులో స్టేట్ చేయాలి, నువ్వు డిఫరెంట్ స్ట్రీమ్ నుంచి మేనేజ్మెంట్ స్ట్రీమ్కి వద్దాం అనుకుంటున్నావు, ఎందుకు చూస్ చేసుకున్నావు. ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ స్ట్రీమ్లో వచ్చింది, ఫర్ సపోజ్ బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయి 2 years గ్యాప్ తర్వాత మాస్టర్స్ చేద్దామని ఫ్రాన్స్కి వెళ్తున్నారు. ఆ 2 years గ్యాప్లో ఒకవేళ మనం మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ అక్కడ ప్రొవైడ్ చేయంగానే యూనివర్సిటీ ఏంటంటే సో స్టూడెంట్కి ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఉంది కాబట్టి మేనేజ్మెంట్ కోర్స్ చూసుకున్నాడు, ఆ కోర్సులో వాళ్ళు ఇంప్రూవ్ అవుదామని ప్లాన్ చేసుకుంటున్నాడు, దానికి స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి మన యూనివర్సిటీ చూస్ చేసుకున్నాడు, యూనివర్సిటీకి అండర్స్టాండింగ్ వచ్చేసింది, అప్రూవల్ అనేది ఈజీగా ఉండేది. సో ఈ 3 అయిపోతే ఫర్ సపోజ్ ఒకవేళ స్టూడెంట్కి ఇంటర్లో ఇంగ్లీష్ స్కోర్ అనేది తక్కువ వచ్చింది, సో ఎంఓఐ ప్రాపర్గా లేదు, సో యూనివర్సిటీ అప్పుడు ఈ రిక్వైర్మెంట్ కింద ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా అడిగింది. సో ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్కి రాగానే ఐఎల్స్ అనేది వస్తుంది. సో అది ఒక సర్టెన్ మార్జిన్ మార్క్స్ పెట్టేసి అది కావాలి అని చెప్పేస్తారు. సో అది ఆ మార్జిన్ మార్క్స్ వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీకి అప్లై చేయగానే అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయింది. దాని తర్వాత పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేస్తాం, సివి అనేది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ చూస్ చేసుకొని మనం యూనివర్సిటీని చూస్ చేసుకున్న తర్వాత కోర్సెస్ అన్ని ప్రొవైడ్ అయినప్పుడు ఆ కోర్సుకి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఈ విధంగా ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది యూనివర్సిటీ. ఓకే మనోహర్ గారు, ఫ్రాన్స్లో చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, దాని తర్వాత ఉద్యోగం ఎలా ఉంటుంది అన్నది కూడా మనం మాట్లాడదాం. మనోహర్ గారు, ఇప్పుడు ఫ్రాన్స్లో చదువుకోవాలి అంటే కొంచెం అంటే మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో చదువు ఉండాలి. సో మరి అక్కడ స్కాలర్షిప్స్ అన్నవి వస్తాయా, ఎలా ఉంటుంది స్కాలర్షిప్ ప్రాసెస్ అన్నది? సో ఫ్రాన్స్కి వచ్చేసరికి వేరే కంట్రీస్తో పోల్చుకుంటే అఫోర్డబుల్ ఫీజు అనేది మ్యాండేటరీగా ఉంటుంది. ముఖ్యంగా మన ఇండియన్ మైండ్ సెట్కి మన సైకాలజీకి రిలేటెడ్గా ఏంటంటే ఫస్ట్ మనం ఎంత అఫోర్డబుల్గా ఉంటుంది ట్యూషన్ ఫీజు, ఎటువంటి అడిషనల్ బెనిఫిట్స్ దొరుకుతాయి యూనివర్సిటీ నుంచి కానీ కంట్రీ నుంచి కానీ, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది మైండ్లో ఇండియన్స్కి మ్యాండేటరీగా ఉండేది. సో అవన్నీ చూసుకున్న తర్వాత మనకి ఇండియన్ కంట్రీకి ఫ్రాన్స్కి ఎటువంటి రిలేషన్షిప్ ఉన్నది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ప్లే చేసిద్ది. సో మన ఇండియన్కి ఫ్రాన్స్కి అనేది ర్యాపో అనేది చాలా బాగుంది, మన ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెన్సీ కూడా రిలేషన్షిప్ చాలా బాగుంది. సో వాటిని బేస్ చేసుకొని ఇండియన్స్కి స్కాలర్షిప్ అనేది అడిషనల్గా బెనిఫిట్స్గా దొరుకుతుంది. సో ఫర్ సపోజ్ ఫ్రాన్స్కి వెళ్ళిన తర్వాత స్కాలర్షిప్ లెవెల్ సర్టెన్ ఇందాక మాట్లాడుకున్నట్టు 10 lakhs 12 lakhs యావరేజ్గా ఉండొచ్చు ఈ ఇయర్లీ ఫీజెస్, యూనివర్సిటీ డిపెండ్ అయ్యిద్దని చెప్తున్నాను కదా. సో అట్లాగే స్కాలర్షిప్ అనేది కూడా యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిపెండ్ అయ్యింది. సో టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఫర్ సపోజ్ ఎర్లీగా అడ్మిషన్ తీసుకున్నారు, ఒక 6 months ప్రియర్గా అడ్మిషన్ తీసుకున్నారంటే ఎర్లీ బోర్డ్ స్కాలర్షిప్ అనేది పేరు మీద ఒక సర్టెన్ అమౌంట్ అట్లీస్ట్ ఒక 2-3 lakhs ప్రియర్ కింద మీకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం అనేది, లేకపోతే బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ రాస్తారు, రిక్వైర్మెంట్ లేకపోయినా రాసి ప్రొవైడ్ చేస్తున్నారు యూనివర్సిటీకి. సో వాటి మీద కూడా మీకు స్కాలర్షిప్స్ వచ్చే ఫెసిలిటీస్ ఉంటాయి. అది కాకుండా మనకి అకాడమిక్ గ్రోత్ మీద, సో అకాడమికల్గా మీరు బ్యాచిలర్స్ మాస్టర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు బ్యాచిలర్స్లో గుడ్ అకాడమిక్స్ ఉన్నాయి ఇండియాలో, ఒక సర్టెన్ 85 to 90% అబోనే బ్యాచిలర్స్ డిగ్రీలో స్కోర్ చేశాడు. సో అటువంటి స్కోర్ చేసిన వాళ్ళకి కూడా మెరిట్ బేసిస్ స్కాలర్షిప్స్ అనేవి కూడా ప్రొవైడ్ అవుతాయి. మళ్ళీ ఎడ్యుకేషన్ చేస్తున్న టైంలో కూడా స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫర్ సపోజ్ 2 years ప్రోగ్రామ్ మాస్టర్స్ తీసుకున్నప్పుడు సర్టెన్ సెమిస్టర్స్ అని ఉంటాయి, 4 semesters ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్లో మీ స్కోర్ బాగుంది, సెకండ్ సెమిస్టర్లో అట్లాగే స్కోర్ చేశారు. సో యూనివర్సిటీ అప్రిసియేషన్ కింద 3rd, 4th సెమిస్టర్లో మీ ఫీజు అనేది తగ్గించడం కూడా జరిగింది. సో బేస్డ్ ఆన్ ద అకాడమిక్స్ మీద, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీద ఎంత ఎర్లీగా చేస్తున్నారు, బేస్డ్ ఆన్ అడిషనల్ డాక్యుమెంటేషన్ మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, వీటిలన్నిటి మీద నుంచి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అది కాక మనం ముందుగా చెప్పినట్టు మంచి ర్యాపో మీద ఇండియన్స్కి 500+ స్కాలర్షిప్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్కి 500+
ప్లస్ స్కాలర్షిప్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి ఫ్రాన్స్లో. వాళ్ళు వాటి విధంగానే స్కాలర్షిప్స్ అనేవి ఆటోమేటిక్ ఎలిజిబిలిటీస్ వచ్చేస్తాయి. మన డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయగానే వాళ్ళు రివ్యూ చేసుకొని సో ఏ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతాడు స్టూడెంట్. సో సర్టెన్ అకాడమిక్ స్కోర్కి బాగుంది కాబట్టి అకాడమిక్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతాడు. ఐఎల్స్ ప్రొవైడ్ చేశాడు, ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొవైడ్ చేశాడు, రిక్వైర్మెంట్ లేదు. సో మనం ఇంకా ఒక స్కాలర్షిప్ ప్రొవైడ్ అయ్యింది, ఒక ఎలిజిబిలిటీ వచ్చేసింది. లేదు మనం ఎర్లీగా ముందే అడ్మిషన్ తీసేసుకున్నాడు కాబట్టి ఒక సర్టెన్ అమౌంట్ అనేది. లేకపోతే ఇండియన్ స్టూడెంట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్, మంచి ర్యాప్ ఉంది కంట్రీకి. ఇండియన్ స్టూడెంట్ ఇంకా ఎక్కువ మందిని ఇన్వైట్ చేసి ఇండియా వాళ్ళని ఇక్కడ కూడా మన కంట్రీకి హెల్ప్ఫుల్గా, వాళ్ళ కంట్రీకి హెల్ప్ఫుల్గా ఉండేలాగా సజెస్ట్ చేయడానికి ఇంకో సర్టెన్ స్కాలర్షిప్స్ అనేవి మ్యాండేటరీగా ప్రొవైడ్ చేస్తారు. సో అది కాకుండా అడిషనల్ బెనిఫిట్స్ మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచి ట్రావెల్ అయ్యే స్టూడెంట్స్కి ఇండియన్ గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్ కూడా సర్టెన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కోసం అని సర్టెన్ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో అటుగా ఇటుగా చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మోస్ట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, సో అఫోర్డబుల్గా ఉంటుంది. లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఇండియాలో ఉంటుంది, ఫ్రాన్స్లో కూడా ఉంటుంది. సో అకాడమిక్ స్కాలర్షిప్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఏం రావు. వాళ్ళు అప్లై చేయగానే ఇమీడియట్గా స్కాలర్షిప్స్ అనేవి అప్లికబుల్ అయిపోతాయి అప్లికేషన్ మీద. ఓకే, అలాగే ఇప్పుడు ఫ్రాన్స్లో ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే అడ్మిషన్కి డెడ్ లైన్ అన్నది ఏమన్నా ఉంటుందా? సో మేజర్గా ఫ్రాన్స్కి వచ్చేసరికి ఏ కంట్రీనా, మరి ఫ్రాన్స్ అనేది తీసుకోపాకండి, యూఎస్ అని, కెనడా కానీ, జర్మనీ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా, ఏ కంట్రీకైనా సర్టెన్ ఇంటేక్స్ అని పిలుస్తారు వాళ్ళు. సర్టెన్ ఇంటేక్స్ అని ఇండియాలో అయితే 1 అడ్మిషన్ ఉండేది, ఇయర్లీ ఒకసారి అడ్మిషన్ అనేది అవైలబుల్ ఉండేది. జూన్ జూలై టైంలో కానీ, మార్చ్ ఏప్రిల్ టైంలో కానీ యూనివర్సిటీ బట్టి ఆ ఇయర్లీ వన్స్ అడ్మిషన్ ఉండేది. కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఏంటంటే డిపెండ్ అయ్యింది, సీజనల్గా డిపెండ్ చేసుకుంటారు, ఇంటేక్స్ మీద డివైడ్ చేస్తారు. సో ఏంటంటే స్ప్రింగ్ అండ్ ఫాల్ ఇంటేక్ అని ఉంటాయి. స్ప్రింగ్ అని వచ్చేసరికి జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో ఇంటేక్ ఒకటి ఉండిద్ది. దాని తర్వాత వచ్చేసరికి ఫాల్ అనేది వచ్చేసరికి సెప్టెంబర్, అక్టోబర్ టైంలో ఉండిద్ది. సో ఈ రెండు అనేది మేజర్ ఇంటేక్స్. ఫ్రాన్స్కి ఒకటనే కాదు, ఎన్ని కంట్రీస్ తీసుకున్నా ఈ రెండు అనేది మేజర్ ఇంటేక్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో వాటి డెడ్ లైన్ వచ్చేసరికి ఫర్ సపోజ్ ఫాల్కి అప్లై చేస్తున్నాం మనం, ఫాల్కి అప్లై చేస్తున్నప్పుడు ఫర్ 2 months ప్రియార్గా అప్లై చేసుకోవాలి. సో 2 months ప్రియార్గా అంటే డెడ్ లైన్ ఫర్ సపోజ్ అక్టోబర్లో ఉందనుకోండి, దానికి 2 months ఎర్లీగా పెట్టుకోవాలి. ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ డెడ్ లైన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో మళ్ళీ జనవరికి వచ్చేసరికి దానికి 2 months, నవంబర్ టైంలో అప్లికేషన్ డెడ్ లైన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. నేను మళ్ళీ మన ఎక్సెల్ ఎడ్యుకేషన్ ఏంటి రికమెండ్ చేసేది ఏంటంటే స్టూడెంట్ ఒక 6 months ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే ఆ కోర్స్కి, ఆ ఇంటేక్కి, సో ప్రాసెస్ అనేది ఈజీగా జరిగిద్ది. సో మనం ఇక్కడ కంప్లీట్ అయిన ప్రాసెస్ తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఏమేమి చేయాలనే ప్రాసెస్ కూడా ఇక్కడే మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రాసుకొని ప్రిపేర్ అయ్యి ఉండంటే ఈజీగా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ అవడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. సో ఇమ్మీడియట్ ప్రాసెస్ అంటే మనం ఇక్కడ కంప్లీట్ చేయాల్సిన ప్రాసెస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండిద్ది, టైం అంతా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఈ ప్రాసెస్ మీద ఉండింది. సో అక్కడికి వెళ్ళిన ప్లాన్స్ అన్ని కూడా మనం ట్రావెల్ అయిన తర్వాత కొంచెం అడ్జస్ట్ అయ్యే టైంకి మనం సెటిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో 6 months ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే పర్టికులర్ ఇంటేక్కి, సో ఆ 6 monthsకి మన ప్రిపరేషన్ కానీ, కోచింగ్స్ కానీ, లేకపోతే ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్కి ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి అక్కడ, ఇవన్నీ కూడా ముందే మనం ప్రీ ప్లాన్గా చేసుకొని ఏ లొకేషన్స్లో ఎట్లా ఉంటాయి అనేది ప్లాన్గా సార్ట్ అవుట్ చేసుకొని వన్స్ మనం అక్కడ ట్రావెల్ అయిన తర్వాత సో మనకి ఈజీగా ఇంప్లిమెంట్, మనం ఏమేమి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకున్నామో అవన్నీ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటా ఎర్లీగా సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే, అలాగే ఫ్రాన్స్లో అసలు ఏ కోర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉందండి? సో ఫ్రాన్స్కి వచ్చేసరికి ప్రియార్గా ముందుగా చెప్పుకున్నట్టు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కోర్స్ అనేది ఇంపార్టెన్సీ ఉంటుంది. సో వెస్ట్రన్ సైడ్ తీసుకోండి, యూకే, యూఎస్, కెనడా ఇటు సైడ్ తీసుకోగానే టెక్నికల్ అనేది ఫస్ట్ ప్రియారిటీ కింద ఇస్తారు వాళ్ళు. టెక్నాలజీ, ఏఐ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇవన్నీ నాకు ప్రియార్గా ఫస్ట్ ప్రియారిటీలో ఉంటాయని చెప్పి. ఇటు సైడ్ ఫ్రాన్స్కి, ఐర్లాండ్కి టెక్నాలజీ అనేది స్టాండర్డ్గా ఉండిద్ది, వాటితో పాటు సమానంగా ఉండిద్ది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఫ్రాన్స్కి మేజర్గా ఆర్ట్స్ అండ్ ఫ్యాషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మీరు ఎటువంటి మోస్ట్ ఫ్యాషనబుల్ బ్రాండ్స్ తీసుకుంటే ఫ్రాన్స్లో మేజర్గా అక్కడి నుంచి లొకేట్ అయిన నుంచి బయటకు వచ్చిన ప్లేసెస్ ఉంటాయి. సో ఫ్రాన్స్కి వచ్చేసరికి టెక్నికల్ రిలేటెడ్ కోర్సెస్తో పాటు ఆర్ట్స్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కోర్సెస్ బాగుంటాయి, మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ చాలా బాగుంటాయి, అండ్ ఇంకోటి వచ్చేసరికి మేనేజ్మెంట్ రిలేటెడ్. సో ప్యారిస్ అని చెప్పుకుంటున్నాం, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అది. సో మేనేజ్మెంట్ కానీ, హాస్పిటాలిటీకి సంబంధించింది కానీ, సో అవైలబిలిటీ కానీ, ఆప్షన్స్ కానీ, కోర్సెస్ కానీ చాలా బాగుంటాయి అక్కడ. సో పర్టికులర్గా స్టూడెంట్స్ వన్స్ డిసైడ్ అవుతున్నాడు ఈ పర్టికులర్ కోర్స్ చేద్దామన్నప్పుడు ఒకసారి కౌన్సిలింగ్ తీసుకుంటే ఏ కంట్రీకి ఏ కోర్స్ బాగుంటుంది, నేను ఫర్ సపోజ్ ఈ కోర్స్ నేను ఈ కంట్రీలో చేద్దాం అనుకుంటున్నా, సో ఈ కంట్రీలో పోస్ట్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఉంటాయో లేవు ఆ కంట్రీలో. సో ఒకవేళ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయంటే వేరే కంట్రీ ఏ కంట్రీ ఉంది ఈ కోర్స్కి ఆపర్చునిటీస్ బెటర్గా ప్రొవైడ్ చేసేలాగా అని చెప్పి కౌన్సిలింగ్ ఒకటి తీసుకుంటే స్టూడెంట్కి క్లారిటీ అనేది వచ్చింది. ఫ్రాన్స్కి వచ్చేసరికి నేను చెప్పిన 4-5 రిలేటెడ్ కోర్సెస్ ఎప్పుడు డిమాండ్లోనే ఉంటాయి. టెక్నికల్ కానీ, ఫ్యాషన్ కానీ, ఆర్ట్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, నర్సింగ్ కానీ.
సో ఈ కోర్సెస్ అనేవి ఎప్పుడు టాప్ ప్లేసెస్లో ఉంటాయి. ఆప్షన్స్ అనే ఆపర్చునిటీస్ కానీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా అదే విధంగా అవైలబిలిటీస్ ఉంటాయి. ఓకే మనోహర్ గారు, అలాగే ఫ్రాన్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ అన్నది ఎలా ఉంటుంది? సో అడ్మిషన్కి అప్లికేషన్ నేను ఇంటేక్స్ మనం డిసైడ్ అయినప్పుడు, డెడ్ లైన్స్ డిసైడ్ అయినప్పుడు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చెప్పాను, ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం అవన్నీ కూడా. సో ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఒక 6 months ప్రియార్గా అడ్మిషన్కి మనం అప్లై చేస్తున్నాం, డాక్యుమెంటేషన్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి అప్లై చేస్తున్నాం. సో కొన్నిసార్లు యూనివర్సిటీస్ ఏమంటాయంటే, సో నువ్వు అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ చేసేసావు, అన్ని ప్రాపర్ వెల్ అండ్ గుడ్, ఇంగ్లీష్ కోర్స్ బాగున్నాయి, మీరు ఇంగ్లీష్ కోర్ బాగాలేదు, ఐఎల్స్ రాశారు, సో ఐఎల్స్ స్కోర్ కూడా బాగానే ఉంది, అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి. కొన్నిసార్లు ఏమైందంటే అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. సో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కాబట్టి డెస్టినేషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఎక్కువ వస్తూ ఉంటారు, ఆల్ ఓవర్ ద యూనివర్సిటీకి అప్లికేషన్స్ వరల్డ్ వైడ్గా వస్తూ ఉంటాయి. సో సీట్స్ అనేవి వెరీ లిమిటెడ్గా ఉంటాయి. సో అట్లాంటి టైంలో అడ్మిషన్ ప్రాసెసింగ్ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మనకి ఎట్లాగో మన ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి ర్యాపో ఉంది కంట్రీతో, ఇండియా ఫ్రాన్స్కి. సో ఇండియన్ స్టూడెంట్ ఆటోమేటిక్గా ఒక అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయిపోయింది. సో ఆ షార్ట్ లిస్ట్ అయిన ఇండియన్ స్టూడెంట్లో నుంచి సార్ట్ అవుట్ చేసుకోవడానికి చిన్న స్కైప్ ఇంటర్వ్యూ లాంటివి కండక్ట్ చేసుకుంటారు. సో యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసుకొని, సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఎంత చూపిస్తున్నాడు చదవడానికి, సో ఫర్ స్టూడెంట్స్ ఏమైనా అతనంతటా అతను చేసుకుందాం అనుకుంటున్నాడా, లేకపోతే ఏదో ఒక ఆప్షన్ టైంపాస్ కింద చేద్దాం అనుకుంటున్నాడు, సెటిల్ అవ్వడానికి కాదు, లేకపోతే గ్రోత్ అవ్వడానికి కాదు, సో ఇట్లాగుంది. సో అట్లా డివైడ్ చేసుకుంటూ ఉంటారు. సో వాటిల్లో నుంచి ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా ఉండిద్ది, సో వాళ్ళ అండర్స్టాండింగ్ ఎట్లా ఉండిద్ది, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది యూనివర్సిటీ మీద, కంట్రీ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, ఇలాంటివన్నీ జరుగుతాయి. అట్లాంటి అడ్మిషన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు మేమేం చేస్తామంటే పర్టికులర్గా ఒక 3 days 4 days ముందుగానే మనమే ఒక మాక్ టైప్ ఇంటర్వ్యూ, అంటే వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు, వాళ్ళు ఎట్లాంటి విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు, అవన్నీ కూడా స్టూడెంట్ని కూర్చోబెట్టి, సో మనమే ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ తీసుకొని, సో నువ్వు ఇట్లాంటి చెప్తున్నావు, ఇట్లాంటి క్వశ్చన్స్కి ఇట్లా ఆన్సర్ ఇవ్వకూడదు, ఇట్లా చెప్తే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అనేది మోస్ట్ సూటబుల్గా ఉండిద్ది, సో ఇట్లా మాట్లాడు, నీకు అడ్మిషన్ అనేది చాలా ఈజీగా సార్ట్ అయిపోయింది, సో మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయి మీకు అడ్మిట్ లెటర్ కూడా వచ్చేసింది. సో అట్లాంటి ఫ్రీగానే మనం స్టూడెంట్ని ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించి వాళ్ళ కోచింగ్స్ అన్ని ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెడతాం. సో వన్స్ అడ్మిషన్ కన్ఫర్మ్ ఆ ఇంటర్వ్యూ అయిపోగానే వితిన్ 2 days, మాక్సిమం 2 days పట్టిద్ది. అప్రాక్సిమేట్లీ ఇంకా వేరీ అవ్వచ్చు, ఏదైనా డాక్యుమెంట్ ఇష్యూ ఉంది, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇంకా మ్యాండేటరీగా అడుగుతున్నారంటే ఒక సర్టెన్ టైం వరకు 1 week, మాక్సిమం 1 week దాకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో అడ్మిట్ అనేది కన్ఫర్మేషన్ అనేది ఈజీగా స్టూడెంట్ చేతిలోకి వచ్చేసింది. ఓకే మనోహర్ గారు, అలాగే ఇప్పుడు చదువుకుంటూ కూడా పార్ట్ టైం చేసుకోవచ్చా అక్కడ? అదే విధంగా చదువు అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి అక్కడ? సో మేజర్గా ఇండియన్ స్టూడెంట్స్కి కానీ ఇండియన్ నుంచి ఏదైనా అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు మేజర్ క్వశ్చన్ ఏంటంటే పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చా, ఎడ్యుకేషన్తో పాటు పార్ట్ టైం ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి అక్కడ. సో పార్ట్ టైం కాదు, పార్ట్ టైం అయిపోయిన తర్వాత పోస్ట్ పార్ట్ టైం ఎడ్యుకేషన్ తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మేజర్గా స్టూడెంట్స్ మైండ్లో ఉంటాయి. ఇండియన్స్ పేరెంట్ మైండ్ సెట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. సర్టెన్ అమౌంట్ ఒక స్టూడెంట్ పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇన్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళి చదువుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేసిన దానికన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా. సో వన్స్ మనీ పరంగా కాకపోయినా ఇంత 2 years టైం అనేది స్పెండ్ చేస్తున్నారు, ఆ 2 years టైంకి వర్త్ ఉందా లేదా స్టూడెంట్కి అక్కడ, ఇలాంటి మైండ్లో క్వశ్చన్స్ అనేవి చాలా రైజ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే పార్ట్ టైమ్స్ అనేవి ఫెసిలిటీస్గా ఉంటాయి, కొద్దిగా లివింగ్ ఎక్స్పెన్సెస్ వాటిల్లో నుంచి మేనేజ్ చేసుకోవచ్చు అనే కన్సర్న్ ఒకటి ఉండిద్ది. సో పార్ట్ టైంకి వచ్చేసరికి ఫ్రాన్స్ వచ్చేసరికి 24 hours లైట్స్ ఆన్ సిటీ అని కూడా చెప్పుకోవచ్చు ప్యారిస్ అనేది. సో అక్కడ లైట్స్ అనేవి ఆఫ్ అవ్వవు, ఎవ్రీ 24 hours హ్యాపెనింగ్ ప్లేస్గానే ఉండిద్ది ప్యారిస్. సో పార్ట్ టైం ఆప్షన్స్ కూడా అట్లాగే ఉంటాయి, 24/7 ఆప్షన్స్ అనేవి ఉంటానే ఉంటాయి. సో లీగల్గా యూనివర్సిటీస్ మీకు పర్మిషన్ ఇచ్చేది ఏంటంటే, సో 20 hours మీరు వీక్లీ చేసుకోవచ్చు పార్ట్ టైము. సో ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ అంటే సెమిస్టర్ బ్రేక్ కానీ సమ్మర్ బ్రేక్ కానీ ఏదైనా బ్రేక్ వచ్చిందంటే రెగ్యులర్ వర్క్ అవర్స్ కింద 40 hours వీక్ కింద చేసుకోవచ్చు. సో వన్స్ అవన్నీ చేసుకున్న తర్వాత దాంట్లో పార్ట్ టైం అవర్లీ బేసిస్ మీద పే చేస్తారు అది. సో వాటిలో పార్ట్ టైం చేసుకుంటూ ఉండొచ్చు. పోస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రాన్స్లోనే కాకుండా ఒకవేళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి సెటిల్ అవుదాం ఫ్రాన్స్లోనే, జాబ్ కూడా ఎక్కడే చేసుకుందామంటే ఫ్రాన్స్లోనే మనకు ఆపర్చునిటీస్ అన్ని వైడ్గా ఉంటాయి. నేను ఇదివరకు చెప్పిన 4-5 కోర్సెస్, టెక్నికల్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్ట్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే నర్సింగ్, ఇలాంటి టైప్స్ తీసుకున్నామంటే ఆపర్చునిటీస్ హ్యాండ్ఫుల్ ఉంటాయి అక్కడ. సో ఆపర్చునిటీస్ అట్లాగే ఉంటాయి. అది కాకుండా వన్స్ మనం సరే ఎడ్యుకేషన్ ఇక్కడ కంప్లీట్ చేసాం, ఒక 2-3 years వర్క్ చేసాం ఫ్రాన్స్లో, సో అయిపోయింది, ఇప్పుడు నేను ఇండియాకు రిటర్న్ వద్దాం అనుకుంటున్నాను. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆపర్చునిటీస్ హ్యాండ్ఫుల్గా ఉంటాయి. సో 5,000+ ఫ్రాన్స్ రికగ్నైజ్డ్ కంపెనీస్ ఇండియాలోనే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఆ కంపెనీస్కి మీరు అప్లై చేయగానే ఆటోమేటిక్ డిగ్రీకి వ్యాలిడేషన్స్ కింద మీరు ఎలిజిబుల్ అయిపోతారు.
సో ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేసుకుంటే మీరు అడిగిన ప్యాకేజెస్ కింద జాబ్స్ అనేవి కూడా అవైలబిలిటీ. రైట్, థ్యాంక్ యూ మనోహర్ గారు. ఎవరైతే ఫ్రాన్స్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ.